చిన్న అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనే దాని మీద రామాయణంలో ఒక ఉదాహరణ ఇస్తా. అగస్త్య మహర్షి గొప్ప సైంటిస్ట్ ఆయన. యుద్ధంలో ఎలా నెగ్గాలి, యుద్ధంలో ఎలా నెగ్గాలంటే ధనుస్సుతో పట్టేయాలి. ఆ ధనుస్సు విరకొట్టేస్తే అవతలవాడు ఓడిపోతాడు. అందుకోసమని శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వచ్చిన వెంటనే ఎలాంటి అవతల రావణాసుడు సామాన్యుడు కాదు. వాడు మొట్టమొదట నిరాయుధుడిని చేయడానికి ట్రై చేస్తాడు. ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించినా, ఎలాంటి శస్త్రాన్ని ప్రయోగించినా విరగనటువంటి ధనుసును తయారు చేసి అది శ్రీరాముడికి ఇచ్చాడండి అగస్త్య మహర్షి. పక్షులకు కూడా విజ్ఞానం ఉండేది. ఉదాహరణకి రావణాసుడు సీతాదేవిని అపహరించి ఎత్తుకుపోయాడు. జటాయువు చూశాడు, అడ్డపడ్డాడు. వాడు రెక్కలు కొట్టేశాడు, కాళ్ళు నరికేశాడు. జటాయు కుప్ప కూలిపోయింది. బాబు ఇంకా ప్రాణాలు కూడా సిద్ధంగా ఉండి ఎప్పుడు రాముడు వస్తాడా చెప్పేసి ప్రాణం వదిలేద్దామని బాబా అంత ఒగ్గబెట్టుకుని ఉంది. ఇంతట్లో రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వచ్చి ముందర వాళ్ళు అనుమానపడ్డారు ఇదే రాక్షసుడేమో అని. ఈ రూపంలో ఉన్నటువంటి జటాయుని చూడలేదు. రక్తం కారిపోతూ నేల పడిపోయినట్టు జటాయుని వాళ్ళు ఇప్పుడు చూడలేదు. చెట్టు మీద ఉన్నటువంటి ఎక్కడో చూశారు. లేదు నేను జటాయుని చెప్పేవాడు దగ్గరికి వచ్చారు, బాధపడ్డారు. అప్పుడు అతను ఒక మాట అంటాడండి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. రావణాసుడు తీసుకెళ్ళినటువంటి ఆ టైం ఉంది చూసావా, ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం ఎటువంటిదంటే ఒక యజమాని యొక్క వస్తువును దొంగ అపహరిస్తే ఆ యజమానికి ఆ వస్తువు మళ్ళీ వచ్చేస్తుందయ్యా, అటువంటి ముహూర్తం అది. బా మీకు అర్థమైనప్పుడు చెప్పింది. ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ టైం చూసి ఇప్పుడు రావణాసుడు తీసుకెళ్ళినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయము ఎటువంటిదంటే ఆ యజమానికి ఆ వస్తువు మళ్ళీ లభిస్తుంది. అని చెప్పి నువ్వు సీతాదేవి డెఫినెట్గా నీకు దొరికి తీరుతుంది అని చెప్పేసాడండి ఆయన. ఆ ముహూర్తం పేరు కూడా చెప్తాడండి అక్కడ. అంటే విజ్ఞానంలో అది జటాయు పక్షి మాట్లాడుతున్నా ఈ క్వశ్చన్ పక్కన పెట్టండి. ఆ వేళ రామాయణంలో ఈ విషయం చెప్పడం జరిగింది.